ఓ బావద్దు ఎలియనత్తలే వద్దులే మీరు పౌలు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తున్నాం. హాస్టల్ నుంచి తీసుకొచ్చిన 4 అప్పుడే అవసరం చేయనప్పుడు కారు పిలిపించి శాసనపేట అతి పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామంలో నిజముగా రాత్రికాల సమయంలో ఈ పాఠశాలను చేరి మీ నామంలో ఈ రీతిగా గణపరిచి రక్షించి పూజించుటకు మీరు ఇచ్చిన సమయంలో సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన విమోచనను విడుదలను పాపక్షమాపణను రక్షణను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆదివారము ప్రకటించబడిన రీతిగా ప్రభాకరము వారి గృహంలో గృహ కోరికను కలిగి ఉండే బాధ్యతను నిలుస్తున్నట్టు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గృహ కోరిక అనేకులకు ప్రయోజనకరంగా, అనేకులకు రక్షణార్థంగా, అనేకులు దేవాలయ ఇంటిని మందిరమును సరిగ్గా ప్రేమించేవారుగా మీరే సుదర్శనమని ప్రార్థన చేస్తున్నాం. పాడే పాటలకు సహాయపడండి. సకల పాత్రలతో కలిసి ఏకీభవించి పాలికలో కూడా మీరు సిద్ధం చేయండి. దేవా వర్తమానంలో కూడా మీరు సహాయపడండి. దేవా వేదిక రాష్ట్రాన్ని అభిషేకించి మీరు వాడుకుంటున్నారండి. వాయిద్యాలు వాయించేవారిని చిరుకలను అందరినీ కూడా మీ స్వాధీనంలో మీరు ఉంచుకుంటున్నారని మీ సరిగ్గా ప్రార్థన చేస్తున్నాం. దేవాయించిన వారిని బట్టి మీ స్తోత్రాలు, రావాల్సిన వారిని కూడా సకాలంలో తీసుకుని వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నాం. దాని సన్నిధిని సంతోషముగా అనుభవించినట్టుగా కూడా మీరు సిద్ధం చేయండి. దేవాలయానికి జోడలతో అనారోగ్య పరిస్థితులతో తిరుగులతో ఇబ్బందులతో సమస్యలతో సఫలీమవుతున్నారు. అటు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థతను ఆరోగ్యాన్ని విడుదలను అనుగ్రహించవలసిందిగా కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా రావాల్సిన వారిని కూడా తీసుకుని రమ్మని మరి మా ఘనత స్తుతి ప్రభావాలు మీరు ఆరోపించుకుంటూ రమ్మని వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య మొదటిగా 514 భాగం. పాడదైతే 508, పాడదైతే 508, కొత్తదైతే 514. చేస్తారు పాటలు పాడడం కోసం. పాట సంఖ్య 256, పాటైతే 254. స్తుతులు మీకు అర్పించుకుని సతతము మా ప్రభువా సన్నతించుకుని. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదము. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదము. గడచినటి కాలము కరుణతో నందగితివి, గడచినటి కాలము కరుణతో నందగితివి, వెలయనాటి కృపా చూపినాటి మా ప్రభు, వెలయనాటి కృపా చూపినాటి మా ప్రభు. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదము. నాదు దినములన్నిటిల్ నీదు క్షేమమేలుదము, నాదు దినములన్నిటిల్ నీదు క్షేమమేలుదము, వేదులాడలందియున్ సారముంగునేసును, వేదులాడలందియున్ సారముంగునేసును. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదము. నీదు మందిరములు మేలు చేతమములు, నీదు మందిరములు మేలు చేతమములు,
ఆరు సంఖ్య. పాతదైతే 375, పాతదైతే 375, కొత్తదైతే 378. నువ్వు ఎన్నాళ్ళు 2 తలంపులతో కొంచెం నేర్చుకోవాలి. నీవెన్నాళ్ళు 2 తలంపులతో మనం తీర్మానించేదాం ఎప్పుడే మన నోట వంచన లేకుండా. మనం తీర్మానించేదాం ఎప్పుడే మన నోట వంచన లేకుండా. మరుగైన పాపములన్నే తలంపులతో
యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా అపవాదికి చోటివ్వగా బహుజాగ్రత్తతో ఉండేదం అపవాదికి చోటివ్వగా బహుజాగ్రత్తతో ఉండేదం మనుషులను సంతోషపెట్టగా మనుషులను సంతోషపెట్టగా దైవ చిత్తము నిలచెదము మనుషులను సంతోషపెట్టగా దైవ చిత్తము నిలచెదము నీవెన్నాడు రెండు తలంపులతో కుంటి కొంటే నడచెదవివో యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నేను నా ఇంటి వారలము యెహోవాని సేవించెదము నేను నా ఇంటి వారలము యెహోవాని సేవించెదము నీవెవరిని సేవించెదము నీవెవరిని సేవించెదము ఈ దినమే నిర్మాణించుకో నీవెవరిని సేవించెదము ఈ దినమే నిర్మాణించుకో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటే కుంటే నడచెదవివో యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా పడిపోయిన నీ బ్రతికం దారి చేయుటకు నీవు సిద్ధమా పడిపోయిన మళ్ళీ పీఠము దారి చేయుటకు నీవు సిద్ధమా ఇశ్రాయేలు దేవుని వేడినా ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులిస్తును ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులిస్తును నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటే కుంటే నడచెదవివో యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ఇంతవరకు నిన్ను నడిపినా ఏమి నీ దేవుడే ఇంతవరకు నిన్ను నడిపినా ఏమి నీ దేవుడే నీవు మరచి జీవించినతో నీవు మరచి జీవించినతో నీకు నెమ్మదియే ఉండదు నీవు మరచి జీవించినతో
వేరే దేవతలున్నారా దొంగ జీవిత మార్గములు ఎరుగుదువా అస్థిరములని దొంగ జీవిత మార్గములు ఎరుగుదువా అస్థిరములని पूरा मन पूर्ण महिमा तो निंदेदागो पूर्ण मन तो सबुंदरकीना पूर्ण महिमा तो निंदेदागो నీలాడు రెండు తలంపులతో కుంటే కుంటే నడచెరాయో యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా బైబిల్కి బైబిల్ కలవాడుతుందా గ్రంథవార్ధనంబులంది నావి వాక్యాధ్యయము వచనము ఆనదీయ ప్రేమ వార్ధనంబులు గ్రంథవార్ధనంబులంది నావి వాళ్ళారా ఈ యొక్క సువార్త పూర్తి కొరకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూసుకున్నా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము మనం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. పేజీ నెంబర్ 161 కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 161. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతిపై కాక దేవుని చేత కట్టబడి నిత్యమైనదినైన నివాసము పరలోకమునందు మనకున్నదని యోగుడున్న దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించినగా మోకరించాం. ప్రేమల తండ్రి, సకల ఆశీర్వాద వచనములకు గాఢ సంభూతుడా నా కొరకై పరమును వీడి భూలోకములకు వచ్చి నా కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి జయించి 3వ దినం తిరిగి లేచిన దేవా, పార్లకే స్తోత్రాలు. వారి ప్రకటించబడిన రీతిగా సంఘములను ఏ రీతిగా కూడుకున్నట్టు దేవ పాటల వారిని నామాన్ని ఘనపరచుటకు ఇచ్చిన సమయానికి వందనములు. మీ సన్నిధిలో ఉన్న అనుమతిని అనుభవించినట్టు సహాయం చేయండి.
ఈ సన్నిధిలో ఉన్న సంతోషం అనుభవించడం సహాయపడుతురండి. తిరుగుతున్న దాసులు కూడా అభిషేకించి దేవుని ఆత్మతో అభిషేకించి మీరే వాడుకుంటురండి. సరుకుల లేఖన భాగం ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడుతురండి, సరిచేస్తురండి, రక్షణ అనుభవంలోకి తీసుకురండి. సమస్తం మేలుకై జ్ఞాపకం చేసుకుంటామని దేవ సమస్తాన్ని కూడా మీ స్వాధీనంలో ఆలయంలో ఉంచుకుంటురండి. మీ రక్తము దేవస్థానంపై మాపై ప్రవేశించమని ఆగపడి అక్కడ అంధకార చీకటి శక్తులను మీ నామంలో మీరు బంధించమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవబడుతుంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యము అయినదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కాబట్టి భూమి మీద ఈ గుడారము మైన ఈ నివాసము ఏమైపోతుందంట, శిథిలమైపోయినను. కాబట్టి గుడారము ఏంటంటే మన యొక్క శరీరం, మన యొక్క దేహం. ఇది శిథిలమైపోవచ్చు, ఇది పాడైపోవచ్చు, ఇది పనికి రాకుండా పోవచ్చు. అయితే ఈ గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యము అయినదినైన నివాసము పరలోకమున్నదని ఏం చేయాలంట, ఎరుగుదుము. కాబట్టి నిత్యమైనది దేవుని చేత కట్టబడుతున్నది, అదే పరలోక రాజ్యం, అదే పరలోకమున్నదని మనం ఏం చేయాలంట, ఎరిగే వారముగా నీవు నేను కూడా ఉండాలని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గుడారములు ఉన్నంత కాలము మనకు ఎన్నో రకాల బలహీనతలు, ఎన్నో రకాల స్థితిగతులు, ఎన్నో రకాల షుగర్లు, బీపీలు, ఇంకా ఎన్నో రకాల జ్వరాలు, జలుబులు, దగ్గులు. కాబట్టి ఈ శరీరంతో ఉన్నాము కాబట్టి ఇదంతా కూడా శిథిలమైపోయేది, ఇదంతా కూడా పాడైపోయేది, ఇదంతా కూడా పతనమైపోయేది. అయితే ప్రియమైన వారులారా, దేవుని చేత కట్టబడినది ఉంది, అది నిత్యమైనది, అదే స్థిరమైనది, అదే పరలోక రాజ్యము లేదా పరలోకము ఉన్నదని మనమంతా కూడా ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పరలోక రాజ్యం ఉంది లేదా పరలోకం ఉంది, అది ఎవరి చేత కట్టబడుతుంది అంటే దేవుని చేత ఏం చేయబడుతుందంట, కట్టబడుతున్నది అని రాయబడుతూ వచ్చింది. దేవుని చేత కట్టబడినది ఎలాంటిదంట, అది నిత్యము కదా, నిత్యం ఉండేది అంటే స్థిరము కలిగి ఉండేది, అది అస్థిరమైనది కాదు, అదేదో ఉండి లేకుండా ఉన్నట్టు ఉన్నది కాదు, ఏదో చంచలత్వముగా ఉన్నది కాదు, అది స్థిరముగా ఉన్నది, అది అస్థిరమైనది ఏమాత్రము కూడా కాదు. అందుకే నిత్యమైనది పరలోక రాజ్యము, నిత్యమైనది పరలోకము, దేవుని చేత కట్టబడుతూ ఉన్నది ఆ పరలోక రాజ్యము. అది మనం ఎరిగే వారంగా, అది మనం తెలుసుకునే వారు ఉండాలి. నిత్యమైనది అనగా అది స్థిరముగా నిలిచి ఉండేది. ఈ లోకంలో స్థిరమైనవి ఉన్నాయి, స్థిరము కానివి ఉన్నాయి. స్థిరమైనవి మనం ప్రేమించే వారముగా ఉందాం, స్థిరమైన వాటి వైపు మనం పరిగెత్తే వారముగా ఉందాం, స్థిరమైన వాటి వైపు మనం చూసే వారముగా ఉందాం, స్థిరమైన వాటి వైపు మనము వెళ్ళే వారముగా ఉండము, స్థిరమైన వాటి వైపు మనము నడిచే వారముగా ఉండము. అస్థిరమైన వాటి వైపు మన చూపు ఉంటుంది, అస్థిరమైన వాటి వైపు మన పయనము సాగిపోయేదిగా ఉంటూ వస్తున్నది. అయితే ప్రేమగా దేవుని పిల్లలారా, అస్థిరమైనవి ఏవి కూడా మనకు అక్కడికి రానివి, దేనికి కూడా ప్రయోజనం లేనివి, అస్థిరమైన వాటి వైపు మనము
పరిగెత్తకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏదైతే స్థిరముగా నిలిచి ఉంటుందో, ఏదైతే స్థిరముగా ఉన్నదో ఆ స్థిరమైన ఆ పరలోకం వైపు మనం చూడాలి. స్థిరమైన ఆ దేవుని దేశం వైపు మనం చూడాలి. స్థిరమైన ఆ నూతనమైన యెరూషలేము వైపు మనం చూసేవారు ఉండాలి. ఆ యొక్క దేవుని చేత కట్టబడుతున్న ఆ పరలోక దేశము కొరకై, ఆ పరలోక రాజ్యము కొరకై నీవు నేను కూడా ఈ భూమి మీద పాటుపడేవారముగా, ప్రయాసపడేవారముగా, కష్టపడేవారముగా నీవు నేను కూడా ఉండాలని దేవాది దేవుడు ప్రియమైన వారులారా సెలవిస్తూ ఉన్నాడు. అందుకే స్థిరమైనవి ఉన్నాయి, స్థిరము లేనివి ఉన్నాయి. స్థిరము కానివి కూడా బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడుతూ వచ్చినాయి. అయితే ఈ లోకము స్థిరమైనది ఏమాత్రం కూడా కాదు. ఈ లోకము పాడైపోయేది, ఈ లోకము పతనమైపోయేది. ఈ లోకము అనగా ఈ యొక్క ఆ పంచభూతములుగా పిలువబడుతున్నవి నికటమైన వేంద్రములతో లయమైపోయేదిగా ఉన్నది, గతించిపోయేదిగా ఉన్నది. ఈ అస్థిరమైన లోకం వైపు మానవుడు చూస్తున్నాడు. అస్థిరమైన లోకం వైపు మానవుడు పరిగెత్తుతున్నాడు. అస్థిరమైన లోకం వైపు మానవుడు చూస్తూ ఉన్నాడు. అస్థిరమైన లోకం వైపు మానవుడు వెళ్ళేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే లోకము దాని ఆశలు ఏమైపోయి అంటండి, చెప్పాలి, ఏమైపోయి అంట, గతించిపోయేవిగా ఉన్నాయి. ఎవడను లోకమును ప్రేమిస్తే వాడిలో ఏ ప్రేమ ఉన్నదంట, దేవుని ప్రేమ ఉండదు. అందుకే ప్రేమల వారులారా ఈ యొక్క లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, మూడోది ఏదంటది జీవపు డంబము. ఇది ప్రభువు ద్వారా కలిగినది ఏమాత్రం కూడా కాదు. కాబట్టి ఈ లోకము అస్థిరమైనది. పంచభూతాలుగా పిలువబడుతున్న ఈ ఆకాశము, నీరు, నిప్పు, గాలి ఇవన్నీ కూడా ప్రియమైన వారులారా లయమైపోయేవి. ఇదంతా కూడా అస్థిరమైన లోకం. అస్థిరమైన లోకం వైపు ఈనాటి దినాల్లో మానవులు పరిగెత్తే వారిగా ఉంటున్నారు, ప్రయాసపడే వారిగా ఉంటున్నారు, ఏదో కష్టపడే వారిగా ఉంటున్నారు. ఇది అస్థిరమైన లోకమని మానవాళి ఎరగలేకుండా ఉంటున్నారు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. అయితే ప్రియమైన వారులారా ఇంకా కూడా అస్థిరమైనవి ఏమున్నాయి అనేది కూడా మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోక సంపద కూడా ఎలాంటిదంట, అస్థిరమైన సంపద. లేదా ధనము అనగా అస్థిరమైన ధనం. అది శాశ్వతమైనది కాదు, అది నిత్యమైనది కాదు, అది పరలోక రాజ్యములకు ఏమాత్రం కూడా తీసుకు వెళ్ళనిది. కాబట్టి ఈ లోకపు ధనము అస్థిరమైనది అని బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అందుకే రెండు ప్రియమైన వారులారా పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రాయబడుతూ వచ్చింది దేవుని ఈ యొక్క సంపద, ధనము అనేవి అస్థిరములని ఎరిగేవారు ఉండాలని రాయబడుతూ వచ్చినది. అయితే రెండు ప్రియమైన వారులారా మాట జరుపుకుందాము. దానికి ముందు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ ఏం చేయనంట, నిలుచును. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు ఏమైపోతుందంట, గడ్డి పువ్వు వలె ఉన్నది అని రాయబడి వచ్చింది. కాబట్టి ధనానికి చూడు ప్రియమైన వారులారా మనకున్న అందమంతా కూడా ఎలాంటిదంట, గడ్డి పువ్వు అంటే అస్థిరమైనది. మనకున్న అందమంతా కూడా అస్థిరమైనది, స్థిరమైనది ఏమాత్రం కూడా కాదు. అందుకే కదా ఈ అందం గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథము
రండి ప్రియమైన వారులారా, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం చదవండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి ప్రియమైన వారులారా, అందము మోసకరము, సౌందర్యం ఎలాంటిదంట? వ్యర్థమైనది, అంటే అస్థిరమైనది. కాబట్టి సౌందర్యము వ్యర్థము అనగా అస్థిరము. కాబట్టి ఒకటేమో లోకము అస్థిరమైనది, అది స్థిరమైనది కాదు. వికటమైన వేండ్రములతో లయమైపోయే లోకం, గతించిపోయే లోకం, పాడైపోయే లోకం, పతనమైపోయే లోకం ఇది. అయితే ప్రియమైన వారులారా, రెండోదిగా ఈ లోకపు అందము కూడా ఎలాంటిదంట? గతించిపోయేది, అంటే అస్థిరమైనది, స్థిరము కానిది. అయితే ఈ లోకములో అందం కొరకై మానవాళి పరిగెత్తుతూ ఉన్నారు. ఆ అందంగా కనబడాలని, చక్కగా కనబడాలని ఆ ముఖములకు ఏదేదో రాసుకొని ఏదేదో తయారయ్యి ఈ యొక్క గతించిపోయే అందములకు అనగా అస్థిరమైన అందములకు ఈ లోకమున్న మానవాళి అట్రాక్షన్ అవుతున్నారు అనేది కూడా బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. అయితే అందమంతా కూడా ఏమైపోతుందంట? గడ్డి పువ్వులే ఉన్నది అని రాయబడుతూ వచ్చింది. అందమంతా కూడా గడ్డి పువ్వులే ఉన్నది. బాల్య దశలో ఒక అందం ఉంటుంది, తర్వాత మధ్య వయసులో అనగా యవన వయసులో ఒక అందం ఉంటుంది, తర్వాత మధ్య వయసులో ఒక అందం ఉంటుంది, తర్వాత వృద్ధాప్య వయసులో అందమంతా కూడా ఏమైపోతుంది? మారిపోతుంది. కాబట్టి అస్థిరమైన అందం ఇది. అందుకే ఒకటి లోకము అస్థిరమైనది, ఇది స్థిరమైనది కాదు. ఏంటి స్థిరమైనది అంటే? పరలోక రాజ్యము స్థిరమైనది. పరలోక రాజ్యము దేవుని చేత కట్టబడుతూ ఉన్నది. పరలోక రాజ్యము నిత్యమైనది అది. అయితే ప్రియమైన వారులారా, ఈ లోకపు నటన వైపు మానవుడు పరిగెత్తుతూ ఉన్నాడు, ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాడు, ఈ లోకం యొక్క ఆచారము అలవాట్ల ప్రకారం నడుస్తూ ఉన్నాడు. అందుకే లోకము అస్థిరమైనది. రెండోదిగా మనిషికి ఉన్న అందము కూడా ఎలాంటిదంట? అస్థిరమైనది. గడ్డి పువ్వులే ఏమైపోతుందంట? అది వాడిపోయేదిగా ఉన్నది. గడ్డి పువ్వులే వాడిపోతుంది. ఆ అందము గతించిపోయేదిగా ఉంది. ఆ అందము అస్థిరమైనదిగా ఉంది. ఇంకోటి కూడా మనం చూస్తే ప్రియమైన వారులారా, ఆ అందమును ఏం చేస్తాడంట? 39వ కీర్తన రండి, 39వ కీర్తన 11వ వచనం. 39:11 దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతోనూ శిక్షించుచున్నప్పుడు చిమటి కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము ఏం కొడతాడంటండి? చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఎలాంటి వారంట? ఊపిరి వంటి వారు. వారి అందాన్ని దేవుడు ఏం చేస్తాడంట? చెడగొడతాడు. ఎందుకు? పైన రాయబడితో వచ్చింది, మనుషుల్లో ఏముంది? దోషం ఉంది, మనుషుల్లో శిక్ష ఉంది. దేవుడు గద్దిస్తూ ఉన్నా సరి చేసుకోరు. దేవుడు గద్దిస్తూ ఉన్నా అయ్యో ఇదిగో ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా నడవాలి, ఈ రీతిగా ఉంటేనే ఇదిగో ఈ పరలోక రాజ్యము మీకు అనుగ్రహించబడుతుంది అని దేవుడు గద్దిస్తున్నా, దేవుడు మాట్లాడుతున్నా సరి చేసుకునే వారిగా ఉంటూ వస్తున్నారు. అందుకే ప్రేమైన వారిలో రాయబడుతూ వచ్చింది, దోషమును బట్టి నీవు మనుషులు ఏం చేస్తున్నాడంట? మనుషులను గద్దిస్తూ ఉన్నాడు, శిక్షిస్తూ ఉన్నాడు. అయితే చిమట కొట్టిన వస్త్రం వలె వారి యొక్క అందాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు చెడగొట్టేవాడిగా ఉన్నాడు కదా. అందము చెడగొట్టేవాడిగా ఉన్నాడు. ఈనాటి దినాలలో బ్యూటీ పార్లర్లకు వెళ్ళేవారు ఉన్నారు. ఈనాటి దినాల్లో అందముగా కనబడాలని కోరుకునేవారు ఉన్నారు. ఈనాటి దినాల్లో ఎన్నో రకాల క్రీములను వాడేవారు ఉన్నారు. అందుకే రాయబడికి వచ్చింది, అందమంతా కూడా ఏమైపోతుందన్న దేవుడు చెడగొట్టేవాడిగా ఉన్నాడు. కింద రాయబడికి వచ్చింది, నరులందరూ వట్టి ఎలాంటి వారంట? ఊపిరి వంటి వారే. చూడండి, ఊపిరి వంటి వారే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన 24 గంటలు ఏం చేస్తూ ఉంటాడంటే అద్దం దగ్గరే ఉంటాడు. దేని దగ్గర ఉంటాడు? అద్దం దగ్గరే ఉంటాడు. ఒక క్రొత్త డ్రెస్ వేసుకున్నా కానీ
ఆ డ్రెస్సును చూసుకుంటూ ఉంటాడు, ముఖానికి ఏదేదో పెడుతూ ఉంటాడు, తల దుమ్ముకుంటూ ఉంటాడు కదా. ఇలా చేస్తూ ఉంటున్నప్పుడు ఒక సేవకుడు ఆ ఇంటికి వెళుతూ వస్తుంటే ఆ సేవకుడితో ఈయన అంటున్నాడంట, ఇదిగో నా మొహం ఎలా ఉంది, పలానా ఎవరిలాగుంది, పలానా హీరోలాగా ఉంది కదా అన్నప్పుడు, అయ్యా ఈ అందమంతా కూడా ఏమైపోయేదయ్యా, వాడిపోయేది. ఈ అందమంతా కూడా పువ్వులాగా వాడిపోతుంది. ఏ రీతిగా ఉదయకాలము వికసిస్తూ ఉన్నదో అదే సాయంకాల సమయానికి అది వాడిపోయినట్లు కనబడుతూ ఉన్నది. ఈ లోకపు అందము వాడిపోయేవాడికి ఎక్కువ ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకోటి రాబడుతూ వచ్చింది. ఏ పువ్వు అంటే అది ఏ పువ్వు అంట, గడ్డి పువ్వు. గడ్డి పువ్వు ఎలా ఉంటుంది చూడటానికి చెప్పాలి. గడ్డి పువ్వు అందముగా ఉంటుంది, చివరికి వాడిపోయేది కూడా అదే. అదే సాయంకాలం ఆ గడ్డి పువ్వు వాడిపోతుంది. మనిషి యొక్క అందము కూడా ఆ రీతిగానే వాడిపోయేదిగా ఉన్నది. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఇలాంటి దినాలు ఎంతో మంది ముగ్గురు మార్చుకునేవారు ఉన్నారు, ఎంతో మంది కళ్ళు బాగాలేదని కళ్ళు మార్చుకునేవారు ఉన్నారు, ఎంతో మంది పెదాలు బాగాలేదని పెదాలు మార్చుకునేవారు ఉన్నారు. అయితే అందము గడ్డి పువ్వులే ఉన్నదని వారు ఎరగలేని స్థితిలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, అందాన్ని వారి దోషమును బట్టి దేవుడు గద్దిస్తున్నా ఆ గద్దింపును విడకుండా ఉంటే ప్రియమైన వాళ్ళారా, ఆ అందము దేవుడు ఏం చేస్తాడంట, చెడగొట్టేవాడిగా ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఒకటేమో లోకము ఎలాంటిదంట, అస్థిరమైనది. లోకములో ఉన్న ప్రతీది కూడా అస్థిరమైనది. రెండవదిగా మన అందము కూడా ఎలాంటిది, అస్థిరమైన అందమే. మూడవదిగా రండి ప్రియమైన వాళ్ళారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము రాయబడుతూ వచ్చింది. లేదా కీర్తనలు చదువుకుందాం. కీర్తనలు 40:11. కీర్తనలు రండి ప్రియమైన వాళ్ళారా. నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు, నీ కృపాసత్యములు ఎన్నడూను నన్ను కాపాడును. నన్ను ఏం చేస్తుంది అంటండి, కాపాడును. కృపాసత్యములు ఎన్నడూ కూడా ఏం చేస్తాయి అంటే కాపాడేవిగా ఉంటూ వస్తున్నాయి. మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయన. ఆ కాపాడుతున్న దేవుణ్ణి నువ్వు సేవించాలి, నువ్వు గణపరచాలి. కాబట్టి ఈ లోకం అస్థిరమైనది అని మనం ఎరగాలి. ఆయన మనల్ని కాపాడుతున్నాడని, ఆ కాపాడిన విధానాన్ని బట్టి ప్రభువుకి ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులను నీవు నేను కూడా చెల్లించే వారము ఉండాలి. ఆయన నిత్యము నిన్ను నన్ను కూడా కాపాడుతున్నాడు, నిన్ను నన్ను కూడా సంరక్షిస్తున్నాడు, నిన్ను నన్ను కూడా భద్రపరుస్తున్నాడు, నీకు నాకు కూడా జీవమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకో మాటను కూడా మనం చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. రెండు ప్రియమైన వారులారా, 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 25వ అధ్యాయం. అందరి గురించి ఇక్కడ రాయబడి వచ్చింది. చదవండి. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒక్కడూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు ఏం లేదంటండి, లేకపోయేను. ఏ లోపము కూడా అతని యందు ఏం లేదంట, ఏ లోపము లేనివాడు. అబ్షాలోము లాంటి వాడు ఎవరు కూడా లేడు. అంత అందం ఎవరికి కూడా ఇశ్రాయేలు లేదు. అందం కాదు కావాల్సింది, ఏం కావాలి చెప్పాలండి, ఏం కావాలి, గుణము కావాలి, అందం కాదు కావాల్సింది. అబ్షాలోముకు అందం ఉంది కానీ ఏం లేదు చెప్పండి, ఏం లేదండి, గుణము లేదు. ఎందుకు గుణము లేదు? తన తండ్రి మీద పడుతూ వచ్చినాడు, తన తండ్రిని దూరం చేస్తూ వచ్చినాడు, తన తండ్రి యొక్క రాజ సింహాసనమును లాక్కుంటూ వచ్చినాడు, తన తండ్రి యొక్క పడకల మీద తాను పండుతూ వచ్చినాడు. ఇవన్నీ కూడా ప్రేమ వారులారా, తనకు అందం ఉంది కానీ ఏం లేదంటే గుణము లేదు. అదే జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. అందం కాదు కావలసింది గుణము, అందము కాదు కావలసింది ఒక మంచి వ్యక్తిత్వము, అందము కాదు కావలసింది ప్రియమైన వారులారా ఆ దేవుణ్ణి ఎరగటము అవసరము. కాబట్టి ఆ అందము కూడా ఏమైపోయిందంట, వాడిపోతుంది. ఆ అందము కూడా వెడిలిపోయేదిగా ఉంటూ వస్తున్నది.
ఆ అందము అబ్షాలోమును ఏం చేయలేకపోయింది, కాపాడలేకపోయింది. తాను కూడా మరణిస్తూ వచ్చినాడు. అందుకే మన జీవితంలో మనము కూడా అందమును కాదు, అస్థిరమైన దానికి కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్సింది. స్థిరమైనది దేవుని యొక్క రాజ్యము, స్థిరమైనది పరలోకము. అది దేవుని చేత కట్టబడుచు ఉన్నది. అదే దేవుని యొక్క దేశం, అదే నూతనమైన యెరూషలేం, అదే దేవుని కొరకై నీవు నేను కూడా ప్రయాసపడితే ఆ పరలోక రాజ్యం అనగా ఆ పరలోకము, ఆ నిత్య నివాసము దేవుడు నీకు నాకు కూడా ప్రసాదించేవాడిగా ఉన్నాడు. ఒకటేమో లోకము అస్థిరమైనది, రెండవదిగా ఈ లోకము మనుషుల అందము కూడా ఎలాంటిదంటండి, అస్థిరమైనది. అబ్షాలోము అందము తనను కాపాడలేకపోతూ వచ్చింది. అబ్షాలోము కూడా మరణిస్తూ వచ్చినాడు. అది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. రండి, మొదటి తిమోతి రాసిన పత్రిక, రెండు ప్రియమైన వారిలారా, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనముయందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము రాయబడుతూ వచ్చింది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం యందు ఏముంచకూడదంటండి, నమ్మిక ఉంచకూడదు. ఒకటి, లోకము ఎలాంటిదంట, అస్థిరమైనది. రెండవదిగా ఈ లోకపు అందం ఎలాంటిదంట, అస్థిరమైనది. మూడవదిగా ధనము కూడా ఎలాంటిదంట, అస్థిరమైన ధనం. అది స్థిరముగా నిలిచి ఉండేది కాదు. ఆ ధనం వైపు మానవుడు పరిగెడుతూ ఉన్నాడు, ఆ ధనము కోసమే వెళుతూ ఉన్నాడు, ఆ ధనము కోసమే తన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఈ లోకములో ఆ ధనం వైపు మానవులు పరిగెడుతూ ఉన్నారు. అందుకే ఆ ధనం అనేది ఎలాంటిదంటండి, అస్థిరమైన ధనము అని రాయబడుతూ వచ్చింది. అది మాత్రమే కాదు, సామెతల గ్రంథము 23వ అధ్యాయము, రెండు ప్రియమైన వారిలారా, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనం చదవండి. 4-5 వచనం. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది నీకు లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశముకు ఎగిరిపోనట్లు అది ఏమైపోతుందంటండి, ఎగిరిపోవును. ఐశ్వర్యం పొంద ఏం పడకూడదంటండి, ప్రయాసపడకము. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. ఎందుకంట నీకు అట్టి అభిప్రాయం కలిగిను, దాన్ని ఏం చేయాలంట, విడిచిపెట్టుము. అంటే అభిప్రాయం కలిగి ఉంటే విడిచిపెట్టు. కానీ నాటి దినాలలో మనుషులు అంటారు ఏదైనా డబ్బుతోనే ఏం చేస్తుందండి, డబ్బే మనిషిని ఏం చేస్తుందంట, నడిపిస్తూ ఉన్నది. డబ్బు ఉంటే అందరూ బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, శ్రేయభిలాషులు కానీ, స్నేహితులు కానీ, డబ్బు ఉంటే అందరూ ఉంటారు. డబ్బు లేకపోతే ఎవ్వరు కూడా నీ దగ్గరికి ఏం చేయరండి, రాని వారిగా ఉంటారు. అందుకే రాయబడుతూ వచ్చింది, డబ్బు కోసం ఏం చేయకూడదంట, ప్రయాసపడకూడదు. అట్టి అభిప్రాయం కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంట కింద రాయబడుతూ వచ్చింది, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అదేమవుతుందంటండి, లేకపోవు. నువ్వు దాని మీద దృష్టి పెడితే మాత్రము అది నీ యొక్క ఏం చేయదంట, లేకపోవు, ఉండదు. అందుకే ఆ ధనం వైపు లేదా ఆ ధనం నమ్మిక ఉంచకూడదు, ఆ సంపాదన వైపు నమ్మిక ఉంచకూడదు. ఇదంతా కూడా అస్థిరమైనది ధనము, అస్థిరమైన సంపాదన. అందుకే అభిప్రాయం కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టుకో. ఒకటేమో లోకము అస్థిరమైనది, రెండవదిగా ప్రియమైన వారులారా ఈ అందము అస్థిరమైనది, మూడవదిగా ప్రియమైన వారులారా ఈ లోకపు సంపద అనగా ఈ లోకపు ధనము ఎలాంటిదంటండి, అస్థిరమైన ధనం వైపు మానవుడు ఏం చేస్తున్నాడండి, పరిగెడుతూ ఉన్నాడు. ధనం లేకపోతే ఏదో జరగదన్నట్లు, ధనం లేకపోతే ఏదో అయిపోతున్నట్లు, ధనం లేకపోతే అయ్యో ఇక నన్ను సమాజంలో
ఎవరు గౌరవించరు అన్నట్లు మానవుడు ధనం కొరకై ప్రయాసపడుతున్నాడు, పాటుపడుతున్నాడు, వెళుతూ ఉన్నాడు. కానీ ప్రసంగి గ్రంథకర్త అంటాడు, మానవుడు ప్రయాసపడుతున్న ప్రయాసం ఎలాంటిదంట? వ్యర్థమే. మానవుడు ప్రయాసపడుతున్న ప్రయాసము వ్యర్థమే. సమస్తము కూడా ఎలాంటిదంట? వ్యర్థమే. భూమి కింద మానవుడు ప్రయాసపడే పాటు అంతా కూడా ఎలాంటిది అంటున్నాడు? వ్యర్థమే అంటున్నాడు. అందుకే జాగ్రత్త పడాలి. అందుకే సామెతల గ్రంథం రాయబడుతూ వచ్చింది, అయ్యా నా దగ్గర తగినంత ఉంటే చాలు, నాకు ఎక్కువ అవసరం లేదు, ఇట్లా తక్కువ కూడా అవసరం లేదు. తక్కువైతే నేను దూషిస్తానేమో, ఎక్కువైతే నేను హృదయంలో గర్విస్తానేమో, అయ్యా నాకు తగినంత మాత్రమే చాలు అని గ్రంథకర్త అంటూ ఉన్నాడు. అందుకే మనము కూడా మన జీవితంలో డబ్బు కొరకై, ధనము కొరకై ఏం చేయకూడదండి? ప్రయాసపడకూడదు. ప్రయాసపడితే ఏమవుతుందంట? అది నీ దగ్గరకు లేకుండా ఏమైపోతుందంట? పక్షిరాజు ఆకాశములకు ఎగిరిపోనట్లు అది ఏమైపోతుందంట? ఎగిరిపోతుంది. ఇక నా దగ్గర ఉంటుంది, ఇంకో రోజు ఇంకో దగ్గర ఉంటుంది. అది పక్షిరాజు వల్ల ఏమైపోతుందంట? ఎగిరిపోయేదిగా ఉంటూ వస్తున్నది. అందుకే ధనము కొరకై కాదు, స్థిరమైన ఆ పరలోకము కొరకై నీవు నేను కూడా ప్రయాసపడాలి, నీవు నేను కూడా పాటుపడాలని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. ఈ లోకంలో ధనం లేకపోతే మనుషులు ఏం చేయట్లేదండి? ఏం చేయట్లేదు చెప్పండి. ధనం ఉంటే అందరూ గౌరవించే వాళ్ళు ఉంటారు, ధనం లేకపోతే గౌరవిస్తారా? గౌరవిస్తారా? కానీ ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో మీరు ధనవంతులైతే ఏం కాకంట గర్విష్ఠులు కాక. ఇంకో మాట రాబడుతుంది, అస్థిరమైన ధనం ఏముంచకూడదు, మీరు నమ్మిక ఉంచకూడదు. అస్థిరమైన ధనం వైపు నమ్మిక ఉంచకూడదు. అందుకే మనం జాగ్రత్త పడాలి. ఈ లోకపు ధనం అస్థిరమైనది కదా. అస్థిరమైన ధనం వైపు మనం పరుగులెత్తకూడదు, అస్థిరమైన ధనం వైపు మనం చూడకూడదు. అందుకే జాగ్రత్త పడాలి. తగినంత మన దగ్గర ఉంటే చాలు. ఈ లోకంలో చూడండి, ఉన్న వాళ్ళకంటే, బాగా ఉన్న వాళ్ళకంటే నిరుపేదలే సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఉంటారా? ఉన్నవాడికి ఎప్పుడూ భయమే, ఉన్నవాడికి ఎప్పుడూ భయమే. ఎవడొచ్చి ఎవడు తీసుకెళ్తాడా, ఎవడొచ్చి ఎవడు ఏం పట్టుకెళ్తాడా, ఎవడొచ్చి బీరో బాధ పడతాడా అని చెప్పేసి ఉన్నవాడికి ఏమైంది? భయం అవుతుంది. కానీ లేనివాడికి అయితే సంతోషము, ఆనందమే. ఎందుకు? తగినంత ఉంటుంది. ఒక ముద్ద తింటాడు, కొనుక్కుంటాడు, చాలు కదా. అందుకే జాగ్రత్త పడాలి. ఇది అస్థిరమైనది ఏంటంట? ధనం. ఒకటి లోకం ఎలాంటిది? అస్థిరమైనది, దానివైపు మనం పరిగెత్తకూడదు. రెండవదిగా ఈ లోకపు అందం కూడా ఎలాంటిది? అస్థిరమైన అందము. మూడవదిగా ప్రియమైన వారులారా, ఈ లోకపు ధనము కూడా ఎలాంటిదంట? అస్థిరమైన ధనము. నాలుగవదిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. రండి, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 32వ వచనము. 16:32. ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చియే ఉన్నది. అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. కాబట్టి ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంట వాడు చెదిరిపోయి నన్ను ఎలా చేస్తారయ్యా? ఒంటరిగా విడిచిపెడతారు. ఎవరంటున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఎవరితో అంటున్నారు? శిష్యులతో అంటున్నారు. ఇది ఒక గడి వస్తుంది, ఇదిగో నన్ను అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను. అయితే ఒంటరిగా లేను, నా తండ్రి నాకు ఏమైనాడు? తోడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ లోక బంధాలు కూడా ఎలాంటివండి? అస్థిరమైనవి. ఈ లోక బంధాలన్నీ కూడా అస్థిరమైన బంధాలు. ఆ బంధాల గురించి మనం మాట్లాడితే రక్త సంబంధులు కావచ్చు, బంధువులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఆ కరోనా సమయంలో మనం చూస్తే ఆ బంధాలన్నీ కూడా ఏమైపోయినాయి కదా. చూడండి, తండ్రి కుమారుల బంధం ఏమైపోయింది? తెగిపోతూ వచ్చింది. ఎవరైనా కావచ్చు, కరోనా వస్తే చాలు,
కరోనా వస్తే చాలు ఆ అందరూ కూడా దూరం అవుతూ వచ్చిన ఆ ఒక్కడిగా మిగిలిపోవలసిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. కరోనాలో ఈ బంధాలు ఎలాంటివో, కరోనాలో ఈ యొక్క ఆ అన్నదమ్ముల బంధం ఎలాంటిదో, రక్త సంబంధుల బంధం ఎలాంటిదో, స్నేహితుల బంధం ఎలాంటిదో ఈ కరోనా వచ్చి ఏం చేసిందండి, అందరికీ కూడా నేర్పిస్తూ వచ్చింది. అలాగే నా ఉద్దేశం ఏంటంటే ఈ లోక బంధాలన్నీ కూడా ఎలాంటివంట, అస్థిరమైన బంధాలే. ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండే బంధాలు కాదు. ఏ బంధమైనా కావచ్చు, భార్యాభర్తల బంధం కావచ్చు, తండ్రి కొడుకుల బంధం కావచ్చు, తండ్రి కూతురుల బంధం కావచ్చు. ఈ బంధాలు ఏది కూడా ఎలాంటిది కాదండి, అస్థిరమైన బంధాలు కానీ శాశ్వతముగా నిత్యముగా ఉండే బంధాలు కావివే. అందుకే మనము జాగ్రత్త పడాలి. ఒకటేమో లోకము ఎలాంటిదంట, అస్థిరమైన లోకము. రెండవదిగా ఏదంట, ఈ లోకపు అందము అస్థిరమైన అందము. మూడవదిగా ధనము అస్థిరమైనది. నాలుగవదిగా ఈ లోక బంధాలన్నీ కూడా ఎలాంటివండి, అస్థిరమైన బంధాలే. అస్థిరమైన బంధాలే. నీకు ఆపద కలిగినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఇరుగు కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎవరైతే పరామర్శిస్తారో వాళ్ళే నిజమైన బంధం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే నిజమైన బంధం. మన రక్త సంబంధికులైన మనం ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన రక్త సంబంధికులైన మనల్ని పలకరించకపోతే అది ఏ సంబంధం అంట, ఉత్తిత్తి సంబంధమే కానీ నిజమైన బంధము కాదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అస్థిరమైనది కాదు కావలసినది. ఏది కావాలంటే ఇప్పుడు స్థిరమైనది కావాలి. మనం చదువుకున్నాం, ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం రండి ప్రేమ వాళ్ళ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను, చేత పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియుడైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవుని చేత చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అనగా స్థిరమైనది ఏముందంట, నివాసము పరలోకమందు మనకున్నదని. పరలోకములో నివాసాలు ఉన్నాయి. ఆ నివాసములో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ శరీరం అంతా కూడా, ఈ గుడారము కదా, ఈ గుడారం అంతా కూడా, ఈ శరీరం అనే గుడారం, ఈ దేహం అనే గుడారం అంతా కూడా ఏమైపోతుందంటే ఒకసారి శిథిలమైపోతుంది. అయితే దేవుని చేత కట్టబడుతూ ఉన్న ఆ యొక్క నివాసం అనేది ఏం కాదు, శిథిలమైపోయేది కాదు. అది నిత్యమైనది, స్థిరమైనది. ఆ నివాసంలో ఉండాలి ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఆశ. దాని కొరకై నీవు భూమి మీద ప్రయాసపడు, పరలోకం కొరకై ప్రయాసపడు. నీ కుమారుల కోసం కాదు, నీ కుమార్తెల కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు, నీ భర్త కోసం కాదు. నువ్వు రక్షించబడిన తర్వాత దేవుని పరలోక రాజ్యము కొరకై, అనగా ఆ నివాసము కొరకై, ఆ పరలోకము కొరకై నువ్వు ప్రయాసపడుతున్నావా? ఇదంతా కూడా శిథిలమైపోయే గుడారం ఇది. ఇదంతా కూడా పాడైపోయే గుడారం ఇది. ఒక రోగం వస్తే చాలు, ఒక పరిస్థితి ఏర్పడితే చాలు, ఈ దేహం అంతా కూడా శిథిలమైపోతుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్థిరమైన ఆ పరలోకము కొరకై నీవు భూమి మీద ప్రయాసపడు. అప్పుడే ఆ పరలోకము అనగా ఆ నివాసము నీకు లభించేదిగా ఉంది. భూమి మీద ప్రభు కొరకే ప్రయాసపడకుండా, భూమి మీద ఆ పరలోకం కొరకే ప్రయాసపడకుండా, ఆ పరలోకం కొరకై నీవు పాటుపడకుండా ఉంటే నీకు పరలోక రాజ్యము అనగా ఆ పరలోకము లేదా ఆ యొక్క నివాసము నీకు ఎలా వస్తుంది అనేది కూడా నువ్వు ఆలోచన చేయి. అనేది కూడా ఒక ఆలోచన చేయి. మనం పనికి పెడుతున్నాం, అక్కడ పని చేస్తేనే ఏముందండి, జీతం ఉంది, కూలి ఉంది. పని చేయకుండా మొత్తగా కూర్చున్నాం అనుకోండి, కూలి ఉంటుందా? కూరు ఉండదు. కొత్తగా కూర్చుంటే కూర ఉండదు. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకము యజమానే కొత్తగా కూర్చుంటే మనకు జీవితం ఇవ్వడం వాడిగా ఉన్నాడే. మనం ఆ పరలోకము కొరకై ఎంతగా ప్రయాసపడాలి. రక్షించబడడం పర్వాలేదు, రక్షించబడిన తర్వాత పరలోకం ఒకటి ఉందని,
ఆ పరలోకంలో నివాసాలు ఉన్నాయని, అది దేవుని చేత కట్టబడుతున్నాయని అని నువ్వు గుర్తిరుగుతున్నావా? ఆ పరలోకము కొరకై నీవు సిద్ధపడుతున్నావా? నువ్వు రక్షణ పొందే పర్వాలేదు, ఆ రక్షణను నిశ్చయం చేసుకో అని సరిగా ఉందో లేదో కూడా అవగాహన లేకుండా ఉంటున్నారు చాలా మంది. రక్షించబడినంత మాత్రం పరలోక రాజ్యము పోము. రక్షించబడిన తర్వాత అక్కడ విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాల్లో ఆ యొక్క ఆజ్ఞలు, కట్టడలు, దేవుని యొక్క నియమ నిబంధనలు ఉన్నాయి. అవి పాటించేనే పరలోక రాజ్యము, ఆ యొక్క నివాసం ఉంది. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. అస్థిరమైన లోకం వైపు పరిగెత్తొద్దు, అస్థిరమైన అందం వైపు పరిగెత్తొద్దు, అస్థిరమైన ధనం వైపు పరిగెత్తొద్దు, అస్థిరమైన బంధుత్వం వైపు, బంధాల వైపు నువ్వు పరిగెత్తొద్దు. స్థిరమైనది దేవుడు, స్థిరమైనది ఆ పరలోకము, స్థిరమైనది అక్కడ ఉండే నివాసాలు. దాని కొరకై భూమి మీద నీవు ప్రయాసపడాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అస్థిరమైన దాని వైపు చూడొద్దు. స్థిరముగా పరలోకం ఉంది, స్థిరముగా దేవుడు ఉన్నాడు, స్థిరముగా సింహాసనం ఉంది, అది చూడు. పరలోకం వైపు, పరలోకం కొరకై ప్రయాసపడితే ప్రభు నీకు పరలోకం ఇస్తాడు. నివాసం ఉంది నీ కొరకై, దాచిపెడుతూ వచ్చినాడు. కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉన్నాం. ఇప్పుడు అస్థిరమైన వాటిపై పరిగెత్తుతున్నామేమో. ఈ లోకము అస్థిరమైనది, ఈ లోకము అందరము అస్థిరమైనది, ఈ లోకపు ధనము అస్థిరమైనది, ఈ లోకపు బంధము అస్థిరమైనది. స్థిరమైన దేవుడు ఉన్నాడు, స్థిరమైన పరలోకం ఉంది, స్థిరమైన నివాసం ఉంది. ఆ నివాసం కొరకై భూమి మీద ప్రయాసపడు, పాటుపడు, దేవుడి కొరకై పాటుపడు. తీర్మానం చేసుకో. ఇప్పటివరకు మీరు అస్థిరమైన వాటి వైపు పరిగెత్తుతున్నారేమో, స్థిరము కాని వాటి వైపు పరిగెత్తుతున్నారేమో. పరలోకం ఉందని, అక్కడ నివాసాలు ఉన్నాయని ఎరగలేకపోతున్నారేమో. ఈ యొక్క శరీరం అనే గుడారము, ఈ దేహం అనే గుడారము, ఇది శిథిలమైపోయేది, ఇది పాడైపోయేది. కానీ దేవుని చేత కట్టబడుతున్న ఆ నివాసం ఉంది, ఆ పరలోకం ఉంది. అది మనం ఎదుగుతున్నామా? అది మనం గుర్తిరుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసి తీర్మానం చేసుకొని కీడు నుండి పరలోకం కొరకై ప్రయాసపడతాం, పరలోకం కొరకై కష్టపడతాం, పరలోకం కొరకై దేవునికి ఇష్టమైన పనులు చేద్దాం, పరలోకం కొరకై దేవునికి ఇష్టంగా బతుకుతాం, పరలోకం కొరకై భూమి మీద నీతి మంత్రులుగా బతుకుతాం, పరలోకం కొరకై యథార్థముగా భూమి మీద మనం బతుకుతాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ తండ్రి, దైవం దేవ, ఈ గ్రహణ పాలకులకై స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో ఈ రాష్ట్రంలో మా సహోదరుడు ప్రభాకర్ అన్న అక్క వారి కుటుంబంలో కోరికలు కలిగి భాగ్యము ఇస్తూ వచ్చినందుకే కూడా మీకు పొందనాలి. మీ ప్రజలు నడిపించినందుకే స్తోత్రాలు. ఎంతో మంది సంఘం ఉంది, ఎంతో నిర్లక్ష్యం దేవా, చెప్పి మొదలుపోతుంది. కానీ వినవాడిగా ఉంటున్నారు, గ్రహించిన వాడిగా ఉంటున్నారు, మీరు ఎంతో చెప్పుకుంటారు అనుకుంటున్నారు. కానీ పరలోకం కొరకై, పరలోక రాజ్యం కొరకై, ఆ నివాసం కొరకై భూమి మీద ప్రయాసపడిన వారు ఒప్పుకున్నారు. క్షమించు, మొదలు రాలేదు, క్షమించు, వచ్చిన వారిని బట్టి మనం చెల్లిస్తున్నాం. దేవా, నిన్న వాటిని ఉదాహరణ కొట్టుకుని పోకున్నట్లు మా హృదయంలో బలం చేసుకుని సహాయం చేయండి. ఈ లోకం అస్థిరమైనది శ్రమించారు. అదేవిధంగా ఈ లోకం యొక్క అందరూ కూడా అస్థిరమైనది, ధనం అస్థిరమైనది, ఈ లోకం బంధాలు కూడా అస్థిరమైనవి. మీరు శ్రమించిన మాటలన్నింటిని బట్టి కూడా మీ పదములు చెల్లిస్తుంటారు. స్థిరమైన మీరని, స్థిరమైన పునాది మీరని, స్థిరమైన దేవ పరలోకము నివాసం మీరని శ్రమిస్తూ వచ్చినందుకు కూడా మీకు పొందాలి. దేవ నివాసం కొరకై, పరలోకం కొరకై మేము సిద్ధపడినట్టుగా కూడా మమ్మల్ని సిద్ధం చేయండి. సంఘాన్ని కూడా సిద్ధం చేయండి, సహాయపడుతురండి, కలిగి దయ చూపించండి. అక్క
వారిని జ్ఞాపకం చేసుకుని రక్షించుకుని చేసుకోవాలి. వారు ప్రేమించి మీరు అనిపించిన కుమార్తెలు మండళ్ళు మన సొంత అందరి ప్రతి పొందనాలు చెల్లిస్తున్నాం. హేమాలను బట్టి ఏదైనా బట్టి అక్కడ కూడా తీసుకుంటారు. అప్పుడు దీవించండి, బలపరచండి. అదే వ్యవహారాన్ని బట్టి అక్కడ కూడా పొందనాలు. మా కుమార్తె కూడా మీరు దీవించి బలపరచండి. ఈ దేవా ఈ రాత్రి కలిసి మీ సందులో చేరి జ్ఞాపకత్వానికి ఇచ్చిన ఒక పెట్టుబడి పనులను చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు సంఘంలో ఎంతో మంది మహిళలు అనారోగ్య పరిస్థితుల్లో వాడుతున్నారు. సంవత్సరాలను బట్టి తీసుకుంటారు. ఇచ్చిన ఆరోగ్యాన్ని పొందడానికి ఇంకా పరిపూర్ణ ఆరోగ్యంతో నిపుణులు ప్రార్థన చేస్తున్నాం. చెల్లి వారిని తీసుకుంటారు. హాస్పిటల్ తీసుకుంటూ వచ్చినారు. చిన్న బాబు ముక్కటి స్వతపరచండి. ఆరోగ్యం కూడా మీరు అనుగ్రహించవలసిందిగా కూడా ప్రార్థన చేస్తున్నాం. జీవరాజు తీసుకుంటారు. రాజులు కూడా పరిపూర్ణంగా ముట్టి స్వతపరిచి ఆరోగ్యం కూడా అనుగ్రహించవలసిందిగా కూడా ఈ సందర్భంగా ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు జీవరాజు గారిని ప్రిన్సిపల్ దగ్గర కూడా మీరు పొందినారు. కుటుంబాన్ని దేవరాజు గారు ఆదరణను మీరు అనుగ్రహించవలసిందిగా కూడా ఈ సందర్భంగా ప్రార్థన చేస్తున్నాం. అది రావులపై గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుని రావులపై గ్రామంలో ఎవరైతే ప్రభు ఈ యొక్క టైఫాయిడ్ జ్వరాలతో వ్యాధులతో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు మొక్కండి. దేవుని నామముల వారికి అందరికీ కూడా స్వస్థతను విడుదల కలిగేస్తూ కూడా ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ పనులను చెల్లిస్తూ ఇచ్చిన సహవాసము సన్నిధిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని దయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చి అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు సంఘములకు సదాకారకుడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రజల తండ్రి ఈ డిస్కషన్ పవిత్రపరచుము, చేసిన హస్తాలను దీవించుము, పాటలు శక్తిని బలాన్ని ప్రసాదించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. వారి కార్యక్రమం ఉంటాయి. గురువారం బయట పథకం ఉంటుంది. శుక్రవారము సహోదరుల కూడిక వ్యవహారం దూరంలో ఉంటుంది. అదేవిధంగా శనివారం భౌతిక ఉంటుంది. ఆదివారం యథావిధిగా 10 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. అందరూ కూడా సమయానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అదే ఏర్పాటున్నా సంఘము జ్ఞాపకం చేసుకుంటండి. సహోదరుడు దేవరాజు గారు మహిమలోనికి పిలువబడుతూ వచ్చినాడు. మరి ముజ్జకోళ్ళ అల్లుడు కమలక్క చెల్లి ముజ్జకోళ్ళ అల్లుడు చిన్నడు దేవరాజు గారు కాబట్టి చిన్నడు మహిమలోకి పెడుతూ వచ్చినాడు. రేపు 12 గంటలకు భూస్థాపన కార్యక్రమం ఉంటుంది. కొండూరు గ్రామం మర్రిపట్ల ఉంటుంది. అందరికి ఆహ్వానం ఉంది. దయచేసి అందరు కూడా రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం.
దేవరాజు గారు పుస్తకాల కార్యక్రమము రేపు 12 గంటలకు ఉంటుంది కొండూరు గ్రామంలో నగర పక్కన. అందరూ కూడా రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఎమ్మడి పెడితేనే అసలు డబ్బులు పార్టీ కోసం ఎట్లున్నారు? నేను పోనీ